ఓం మహాగణపతే నమ, ఓం సరస్వతే నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదో అటువంటి భగవద్గీత అనేటువంటి జ్ఞానయజ్ఞము 75వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మోక్ష సన్యాస యోగం ఆఖరి భాగంలో ఉన్నామండి. అలాగే ఈ జ్ఞానయజ్ఞంలో ఆఖరి ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. మరి ముందుకు వెళ్దామా? కచ్చిదే తచ్చుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ రణక్షస్తే ధనంజయ. గత వారం మనం భగవద్గీత బోధంతా కూడా అయిపోయిందని, తర్వాత అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పవలసిందంతా చెప్పాను, నేనేదో చెప్పానని చెప్పి నీవేమి నిర్ణయం తీసుకోవద్దు, ఉచితానుసారాన్ని ఆలోచించి మంచి చెడ్డాన్ని సవివరంగా ఆలోచించుకొని నీకు ఏది ఉచితమో అదే చెయ్యి అని చెప్పి వాళ్ళని ఆయన కోర్టులో పంపించేశాడు అనమాట. అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది అర్జునుడు. ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు లాస్ట్ని అర్జునుడిని ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. ధనంజయ, నేను చెప్పిందంతా శ్రద్ధగా ఏకాగ్రమైన మనసుతో విన్నావా? చెప్పింది ఏమన్నా నీకు వంట పట్టిందా? నీలో ఉన్న అజ్ఞానం నశించిందా? నేనే అందరినీ చంపుతున్నాననే మోహం నుంచి బయటపడ్డావా అని అనడం జరిగిందండి. ఇక్కడ ప్రత్యేకంగా ఏకాగ్రమైన చిత్తంతో ఏకాగ్రమైన మనసుతో విన్నావా అని అడగడం జరిగిందండి. మనం ఏ పని చేసినా కూడా అది భగవద్ ధ్యానం అవ్వచ్చు, ఆఫీస్లో వర్క్ అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు, ఏదైనా కూడా చిత్తశుద్ధితో ఏకాగ్రమైన మనసుతో చేయాలి అని చెప్పి ఇండైరెక్ట్గా అర్జునుడికే కాదు మనకు కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరిగిందండి. అలాగే ఇదంతా విన్న తర్వాత నీలో అజ్ఞానం ఏమైనా నశించిందా అన్నాడండి. మనం గీత చదివినా, ఎవరైనా చెప్తే విన్నా, ఆ గీత జ్ఞాన భాండారాన్ని విన్న తర్వాత, చదివిన తర్వాత నీలో మళ్ళీ ఏమన్నా జ్ఞాన కుసుము వికసించిందా, అంటే ఏమన్నా అర్థమైందా, భ్రాంతిలోంచి బయటపడ్డావా అని అడిగాడండి. మనకు కూడా చదివినా విన్నా ఎంతో కొంత సుగుణాలు వస్తాయండి, తప్పకుండా వస్తాయి. ఆ వచ్చిన వాటిని మనం పదిలపరుచుకుని మరింత ముందుకు వెళ్ళటానికి మనం కూడా ప్రయత్నించాలండి. అలాగే ఈ శ్లోకంలో ధనంజయ అని అర్జునుడిని సంబోధించడం జరిగిందండి. రాజసూయ యాగం చేసేటప్పుడు దానికి ముందుగా అర్జునుడు యుద్ధాలు చేసి ఎంతో ధన సంపాదనల్ని తీసుకొచ్చి అక్కడ రాసుల కింద పోయటం జరుగుతుంది. అలాగే అక్కడ బాహ్య శత్రువులు జయించావు, అలాగే ఇప్పుడు నీలో ఉన్నటువంటి అంతఃశత్రువులు కామ క్రోధ మద మోహ మాత్సర్యాలని నీవు జయించి జ్ఞానాన్ని సంపాదించావా అని అడిగినట్టు అన్నమాట. ఆ పదంతో సంబోధించడం జరిగిందండి. ఇదంతా కూడా వ్యాసుల వారి రచన మహిమ. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత అంతటికీ కూడా సమాధానం ఇప్పుడు అర్జునుడు చెప్పబోతున్నాడండి. ఏం చెప్తున్నాడండి? అచ్యుత నష్టో మోహ, నా మోహం తొలగిపోయింది, నాకు జ్ఞానోదయం అయింది, నీవు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పడం జరిగిందండి. ఇదన్నమాట ఫలితం. జ్ఞానోదయం అయితే ఏం జరుగుతుంది? జ్ఞానాన్ని వింటే మనలో ఉన్న మోహం ఎలా తిరిగిపోయి సరి అయిన నిర్ణయానికి మనం వస్తామో ఇక్కడ చెప్పడం జరిగిందండి. మనం పదప్రయోగంలోకి వెళ్తే నష్టో మోహ అంటే నష్టం అనే పదప్రయోగంతో స్టార్ట్ చేయడం జరిగింది. మన శ్రీమద్ రామాయణంలో కూడా వెళ్ళినట్లయితే సుందరాకాండలో హనుమంతుల వారు సీతాదేవిని చూసి లంకా దహనం చేసి తిరిగి ప్రయాణం వచ్చిన తర్వాత రాముల వారి దగ్గరికి రాముడు ఎంతో ఉత్సుకతో ఏం చెప్తాడో అని చూస్తున్నప్పుడు అక్కడ కూడా దృష్ట దేవేతి, చూశాను సీతాదేవిని, చక్కగా చూశాను అనగానే రిలాక్సేషన్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా నష్టం పోయింది. ఏం పోయింది? మోహం నాలోంచి తొలగిపోయింది. నాలోని సందేహాలన్నీ కూడా తొలగిపోయాయి. నీవు ఏం చెప్తే నేను అది చేస్తాను అని చెప్పడం జరిగిందనమాట. తత్ప్రసాదాన్మయాచ్యుత అనడం జరిగిందండి. అంటే నీ దయ వలన నాలోని అజ్ఞానం అంతా కూడా నశించిందనమాట. మనలో అజ్ఞానం నశించాలంటే తప్పకుండా భగవంతుని యొక్క
అనుగ్రహం ఉండాలి. లోకానికి పట్టినటువంటి ఈ అంధకారం తొలగాలంటే సూర్యోదయం కావాలి. అలాగే మనకు పట్టిన అజ్ఞానం తొలగిపోవాలంటే భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుచేత మనం ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుని యందు మనసు పెట్టి చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పాను. అలాగే తర్వాత కరిష్యే వచనం తవా, మొత్తం ఈ గీత అంతా అయిన తర్వాత సమాధానమే కరిష్యే వచనం. నీవు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పాడు అనమాట అండి. ఇదే సమాధానము. ఇక సందేహాలు ఏమీ లేవు. ఆయన నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, ఐఎమ్ రెడీ అని గాంధీవాన్ని తీసుకున్నాడు అనమాట అండి. దానికి తయారయ్యాడు అనమాట. మనం ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడు అంటే యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అన్ని సందేహాలు తొలగిపోయినాయి. నిర్మలమైన మనసుతో కార్యోన్ముఖుడయ్యి కర్తవ్య పాలన చేయటానికి తయారయ్యాడు అనమాట అండి. నష్టో మోహం స్మృతిర్లబ్ధ అంటే మోహం పోయింది, పూర్వజ్ఞానం వచ్చింది అంటున్నాడండి. అంటే మనం స్వతసిద్ధంగా జ్ఞాన స్వరూపులము, కానీ ఆ జ్ఞానం అంతా కూడా మోహం అనే మాయలో సంసారము ప్రాపంచిక విషయాల్లో పడిపోయి ఇదంతా మూసుకుపోయింది. ఎప్పుడైతే ఈ మోహం నుంచి మనం బయటపడ్డామో మనం జ్ఞాన స్వరూపులు అవుతాము, అన్నీ అవగతం అవుతాయి, నిజ స్వరూపాన్ని మనం తెలుసుకుంటాము. ఎప్పుడైతే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయిందో జ్ఞానం ప్రకాశిస్తుంది. మబ్బులు వెళ్ళిపోయిన ఉన్న సూర్యుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాయండి, ఆ విధంగా ఈ అజ్ఞానం తొలగిపోతే మనలో జ్ఞానం కూడా అలా ప్రకాశిస్తుంటుంది. నిజానికి మనం జ్ఞాన స్వరూపులమే. ఈ విషయంగా శంకరాచార్యుల వారు తన ఆత్మబోధలో చెప్పిన చిన్న శ్లోకం చెప్పుకుందామండి. ఆత్మాతు సతతం ప్రాప్తో హ్యప్రాప్తవద విద్యయా తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యదా. శంకరాచార్య గారు రాసినటువంటి ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటేనండి, ఆత్మ ఎల్లప్పుడూ మనలోనే ఉంటుంది, కానీ మనలో ఉన్న అవిద్య వల్ల ఆ ఆత్మని తెలుసుకోలేకపోతున్నాము. నేనే శరీరము, నేను శరీరము వేరు కాదు, రెండు ఒకటే అనే అంధకారంలో మనం ఉంటున్నాము. ఈ అవిద్య తొలగిపోతే ఆత్మ సాక్షాత్కారం అయ్యి మన మెడలో ఉన్న కంఠహారాన్ని మనం చూడగలుగుతాం. అంటే ఆత్మ సాక్షాత్కారం అవుతుందంటే మనలో పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ మనం దర్శించుకోగలము, నిజాన్ని మనం నిజంగా తెలుసుకుంటాము. ఇక మనకి తర్వాత లాస్ట్ ఏమన్నాడండి, కరిష్యే వచనం తవా అని చెప్పేశాడు. నువ్వు చెప్పినట్లే చేస్తాను, నువ్వు ఏం చెప్తే అది అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు రథం తోలటానికి సమాయత్తం అవుతున్నాడండి. అర్జునుడు గాంధీవాన్ని తీసుకున్నాడు, అమ్ముల పుత్రులను సర్దుకున్నాడు, యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక్కడితో యాక్చువల్గా కృష్ణార్జున సంవాదం అంతా అయిందండి. ఇప్పుడు మరొక పాత్ర ప్రవేశిస్తున్నాడు. మరి ముందుకు వెళ్దాం. ఆ పాత్ర ప్రవేశానికి ముందు 70వ శ్లోకం ఇక్కడ చెప్పుకుంటే బాగుంటుందని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. అధ్యేష్యతే చయం ఇమం ధర్మ్యం సంవాదమాయో జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్టస్యామితి మే మతి. అర్జున, ఎవరైతే మన ఇద్దరి మధ్యన జరిగిన ఈ సంవాదాన్ని శ్రద్ధతో అధ్యయనం చేస్తారో దానిని గీత జ్ఞాన యజ్ఞము అని అంటారు. ఈ యజ్ఞం చేత నేను ఆరాధింపబడతాను, ఇదే నా నిశ్చయమైన అభిప్రాయం అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఈ కృష్ణార్జున సంవాదము ఉపనిషత్తుల సారము, యోగ శాస్త్రము అండ్ బ్రహ్మ విద్య, ఈ మూడింటిని కలిపితే రంగరిస్తే వచ్చే అద్భుతమైన రసమే ఈ భగవద్గీత అండి. ఈ భగవద్గీతని అధ్యయనం చేయటము, చదవటము, ఇతరులకు చెప్పడం ద్వారా కూడా వారు భగవదారాధన చేసినట్లుగానే భావింపబడతారు. అంతేగాక వారు తమకు తాము ఉపయోగపడతారు, ఇతరులు కూడా ఉపయోగపడతారు. దీనిని గీత జ్ఞాన యజ్ఞము అని అంటారండి. చేయడం ద్వారా నన్ను
ఆరాధించిన ఫలితం వారికి లభిస్తుంది అని చెప్పి ఇది నా నిశ్చయమైన అభిప్రాయాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇచ్చహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌష మద్భుతం రోమహర్షణం. సంజయ్ వాచండి, సంజయుడు చెప్తున్నాడండి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ ప్రకారంగా వాసుదేవుడు పార్థుడు మధ్యన జరిగిన అద్భుతమైన రోమాంచితమైన సంభాషణలన్నింటినీ నేను విన్నాను. అంటే ఎటువంటి చాలా అద్భుతమైనటువంటి సంభాషణ, అది గతంలో ఎప్పుడు జరిగి ఉండలేదు. అటువంటి అద్భుతమైన సంభాషణని నేను విన్నాను. రోమాంచితమైన అంటే రోమాలు లెక్క ఏదైనా అద్భుతమైన విషయాలు విన్నప్పుడు రోమాంచితం, ఆనందం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, భయం కూడా వేస్తుందండి. విశ్వరూప సందర్శనలో అర్జునుడు కూడా భయపడ్డాడు. నిజంగా మనం కూడా తన్మయత్వంతో భగవద్గీతను వింటే లేదా చదివినా కూడా మనకు కూడా రోమాంచితం అవుతాయి. రోమాలంటే నిక్కబడుచుకుంటాయి అనమాట. అంటే అటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా ఇందులో చర్చించడం జరిగిందనమాట అండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎందుకు చెప్తున్నా మనం గతంలో చెప్పుకున్నామండి. యుద్ధాన్ని చూస్తావా అని అడిగితే వ్యాసుల వారు ధృతరాష్ట్రుడిని, నేను పుట్టుకుంటే నా బిడ్డలనే నేను గుర్తించలేను, యుద్ధమే ఎట్లా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించి నువ్వు యుద్ధాన్నంతా చూసి అన్నీ సంక్షిప్తంగా పూర్తిగా ధృతరాష్ట్రుడికి తెలియజేయమని చెప్తే ఆ దివ్య దృష్టితో సంజయుడు ఇదంతా యుద్ధాన్ని అంతా గాంచుతాడండి. అలాగే భగవద్గీత అంతా కూడా ఏక సమయంలో ఆయన కూడా వినటం జరిగిందండి. వ్యాస ప్రసాదాశ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కదయతః స్వయం. ఇదంతా ఎలా జరిగింది అంతా నేను చూశాను కాబట్టి నేను నీకు చెప్పగలుగుతున్నానని చెప్పి గర్వంగా చెప్పలేదండి సంజయుడు. ఏం చెప్పాడండి, వ్యాసుల వారి ప్రసాదం వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్ల ఇదంతా నేను చూడగలిగాను, వినగలిగాను. ఇక్కడ పదప్రయోగం చూస్తే సాక్షాత్ కృష్ణాత్ కథయతః స్వయం. యోగేశ్వరుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు, యోగానికి ప్రభు శ్రీకృష్ణుడు, సర్వం తెలిసినవాడు అటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా ఆయన ముఖతః చెప్పిన ఈ గీతని నేను నీకు చెప్పాను. అంటే ప్రత్యక్ష ప్రమాణం అనుకుంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో ఇక్కడ ఆయన్ని వెంటనే విని దాన్ని ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నట్టు అనమాట అండి. ఇది ప్రత్యక్ష ప్రమాణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే వ్యాసమహర్షుల వారు సంజయునికి దూర దర్శనాశక్తిని ప్రసాదించడం వల్ల ఆయన కూడా అక్కడ చెప్పేటప్పుడు స్వయంగా అక్కడే ఉండి అన్నీ విని దాన్ని ఎక్కడికి చెప్పడం జరిగింది. దీన్ని ప్రత్యక్ష ప్రమాణంగా మనం భావించవచ్చు. అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ముఖతా వెలవడినటువంటి భగవద్గీత అనేది అద్భుతమైనటువంటి, అతి రహస్యమైనది, పరమోత్కృష్టమైనది అటువంటిది నేను మీకు చెప్పగలిగాను. ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. ప్రపంచ సాహిత్య రంగంలో ఇటువంటి సంభాషణాపూర్వకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మ జ్ఞానము ఎక్కడా లేదు. ఈ భగవద్గీత అనే జ్ఞాన భాండారము సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అది దివ్య దృష్టి వల్ల సంజయుడు వినడం జరిగింది. దాన్ని అందరికీ ప్రసాదంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి గ్రంథం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. ఏ గురువు ఇంత వివరంగా ఎవరికి ఎక్కడ గతంలో చెప్పిన దాఖలాలు లేవు. ఇది ప్రపంచ సాహిత్యవేత్తలు అందరూ కూడా అంగీకరించిన నిజమైన సత్యము. భగవద్గీత మాత్రం సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు మొహత వెలవడినటువంటి అద్భుతమైన జ్ఞాన భాండారం. ఇది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ సో ఇది ఒక మత గ్రంథం కాదండి. మత గ్రంథమైన ముద్ర వేసి దూరం చేద్దామని అనుకుంటున్నారు. ఇది కాదు. ప్రతి వ్యక్తి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితానికి కావలసిన జ్ఞాన భాండారము. ఎవరికి ఏది కావాల్సిన, ఏ సమస్య వచ్చినా అన్ని సమస్యలకి కూడా సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఇది గట్టిగా మాట్లాడితే వ్యక్తిత్వ వికాస శిక్షణ లాంటిది అన్నమాట అండి. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటిది. అంచేత దీనిని మతమనే ముసిగివేసి దూరం చేసుకోవద్దు. విజ్ఞానాభిలాషులందరూ కూడా తప్పక చదవాల్సిన గ్రంథము. మన వ్లాదిమిర్ పుతిన్ గారు భారతదేశం విజిట్ చేసినప్పుడు కూడా
రష్యాలో అనువదించబడినటువంటి భగవద్గీతని ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగిందండి. ఈ గ్రంథము ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని భాషల్లోకి కూడా తర్జుమా చేయటం జరిగిందండి. రాజన్ సంస్పృశ్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఈ శ్లోకం ద్వారా గీతను విన్న తర్వాత సంజయుని యొక్క మానసిక స్థితిని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి? ఓ ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతము పుణ్యప్రదమైనటువంటి ఈ కృష్ణార్జున సంవాదము మాటి మాటికి తలుచుకుంటూ నా మనసు పులకించిపోతుంది, మహానందం చెందుతుంది అని తన యొక్క భావావేశాన్ని కూడా ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగిందని. ఏం చేద్దంటే ఆ జ్ఞానగీత అంతా మొత్తం విన్న తర్వాత తనలో ఉన్న అజ్ఞానం కూడా నశించింది, ఆయన కూడా పునీతుడిగా మారాడు. అందుకే తరచుగా అవి గుర్తుకు తెచ్చుకుంటూ మహానందాన్ని, ఆత్మానందాన్ని పొందుతున్నాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగిందండి. మనకు కూడా భగవద్గీత చదివినా, భగవద్గీత విన్నా కూడా అటువంటి మహానందం కలగాలన్నమాట. సంస్పృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఈ గీతా జ్ఞానంలో గీత అంతా ఒకటైతే విశ్వరూప సందర్శనీయం మహా అద్భుతమైనది. అదే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను విన్న కృష్ణార్జున సంవాదంలో అత్యంత ముఖ్యమైనది, అత్యంత అద్భుతమైనది విశ్వరూప సందర్శనం. ఆ విశ్వరూప సందర్శనాన్ని మాటి మాటికి తలుచుకుంటుంటాను, మాటి మాటికి అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అది గుర్తు వచ్చినప్పుడల్లా కూడా నేను పులకాంతుడిని అయిపోతుంటాను, మహానందాన్ని పొందుతున్నాను. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేని తన ఆత్మానుభూతిని అంతా కూడా చెప్పడం. నిజంగా కూడా విశ్వరూప సంజనం మహాద్భుతమైన ఘట్టము. ఎవరికో కానీ దొరకని అతి దుర్లభమైనటువంటి ఆ విశ్వరూప సందర్శనాన్ని సంజయుడు కూడా దూరదృష్టి వల్ల చూడడం జరిగింది. అవన్నీ తెలుసుకుని ఆయన ఎంతో ఆశ్చర్యశక్తులై పరమానంద స్థితిలో ఎల్లప్పుడూ ఉంటున్నానని చెప్పాడండి. అందుకే ఇక్కడ పదప్రయోగం కూడా హృష్యామిచ పునః పునః అంటే తరచుగా నేను అవన్నీ గుర్తుకొచ్చి ఆత్మానుభూతిని చెందుతున్నానని చెప్పడం జరిగిందని. ఇక్కడ ఎన్ని భగవద్గీత వినటం వల్ల ఆయన పునీతుడయ్యాడు, ఆయన మనసు నిర్మలంగా ఉంది. కానీ ఇవన్నీ విన్న తర్వాత కూడా ధృతరాష్ట్రంలో ఏ విధమైన చేంజ్ రాలేదు. ఎందుకంటే విపరీతమైన రాజ్యకాంక్ష ప్లస్ పుత్ర వ్యామోహము, వీటి వల్ల ఆయన మనసులో ఏ విధమైన మార్పు రాలేదు. వచ్చి ఉంటే వ్యాసుల వారు చెప్పి ఉండేవాళ్ళు. ఆయన అలాగే ఉన్నాడు. మార్పు ఎక్కడ జరిగింది? యుద్ధం అక్కడ జరిగింది. తన పుత్రులందరినీ పోగొట్టుకోవడం జరిగింది. ఇది వాస్తవం. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్వశ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇది భగవద్గీతలో ఆఖరి శ్లోకం అండి. ఇది అంతా అయిన తర్వాత ఆఖరిన సంజయుడు అంతా చూసి ధృతరాష్ట్రుడికి చెప్పాడు కదండి. మొత్తం అందరికీ ఆయనే సాక్షిభూతుడు. జరిగిన దాన్ని తన కళ్ళతో స్వయంగా విన్నాడు. చెప్పింది ఎవరని? శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి స్వయంగా బోధించిన భగవద్గీతను విన్నవాడు సంజయుడు. తర్వాత దాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగిందండి. ఇదంతా అయిన తర్వాత ఆఖరిన తన అభిప్రాయాన్ని కూడా ధృతరాష్ట్రుల మహారాజుకి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారండి? ఎక్కడ యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారో అక్కడే విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్యము ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు ధర్మము, నీతి దృఢంగా స్థిరంగా కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయము అని చెప్పడం జరుగుతుందండి. ఎవరో చెప్పేయండి? ధృతరాష్ట్రుడికి చెప్పేయండి. ఏం చెప్పేయండి? తుది ఫలితాన్ని కూడా చెప్పేయండి. జరగబోయే యుద్ధంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు ఎక్కడుంటారో విజయం అక్కడే. ఇది తథ్యము, ఇది నిత్యము. ఎందుకంటే శ్రీకృష్ణుడు యోగేశ్వరేశ్వరుడు, యోగానికి అధిపతి శ్రీకృష్ణుడు. అంచేత ఆయన్ని యోగేశ్వరేశ్వరుడు అన్నాడండి. ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కర్మయోగి. అంచేత వీరిద్దరూ ఎక్కడుంటారో అక్కడే విజయము, ఐశ్వర్యము ఇవన్నీ లభిస్తాయి. వాటితో పాటు ధర్మం కూడా ఉంటుంది. ఎందుకంటే అంతఃశత్రువులని ఎదుర్కోవాలంటే యోగం కావాలి. ఆ యోగానికి అధిపతి యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు బాహ్యశత్రుల్ని
వధించాలంటే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉండాలి. అంచేత వీరిద్దరు ఎక్కడుంటారో అక్కడే విజయము, ఇది తథ్యము, ఇది తథ్యము, ఇది తథ్యము అని చెప్పేసి ఫైనల్గా చెప్పడం జరిగిందండి. ఇంతటి మహాద్భుతమైనటువంటి భగవద్గీతని 75 వారాలుగా చెప్పే భాగ్యం నాకు, వినే భాగ్యం మీకు. నా వెంటే ఉండి దీనిని మీరు విన్నందుకు మీ అందరికీ నా మనఃపూర్వక ప్రణామములు. ఇక్కడతో ఈ జ్ఞానయజ్ఞము ముగించడం జరిగిందండి. కానీ ఇది ముగించడం కాదు, మన జీవితంలోకి ఒక వెలుగు రావాలి. ఆ వెలుగుకి ఇది నాంది కావాలి. ప్రతిరోజు కనీసం ఒక శ్లోకమైనా నిరంతరం చదవటం అభ్యాసం చేయండి. మీ పిల్లలకు కూడా నేర్పండి. ఎందుకంటే గీతాధ్యాయాన్ని ఏమంటారంటే గీతా జ్ఞాన యజ్ఞము. ఎక్కడ ఈ శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ఈ గీత ఉంటుందో అక్కడ మహావైభవం ఉంటుంది. ఇది గమనించండి, అన్వయించుకోండి, పాటించండి. సర్వం కృష్ణార్పణం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఓం తత్సత్.